గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా సంతోషం. ఇది ఒక గంట క్రితం ప్రారంభించాల్సిన మీటింగ్, ఎందుకంటే విపరీతమైన వర్షం కుండపోతగా కురుస్తుందన్నమాట. అదంతా ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం గంగని వీళ్ళ కోసం వదిలేసినాడు అనుకుంటున్నాను. అలా అనుకుందాం. లెటర్స్ టేక్ ఇన్ అ వెరీ పాజిటివ్ సెన్స్. అలాగే సుఖకర్త అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, అలాగే దుఃఖహర్త అంటే విషాదాన్ని, దుఃఖాన్ని, బాధల్ని తీసేసేవాడు. ఇలాంటి బ్యానర్ పేరు అన్నమాట. గణేష్ కోహ్లీ, శ్రీకాంత్ ఎప్పుడో ఫోన్ చేసి, సార్ ఇట్లా షోలాపూర్లో సినిమా తీసుకుంటున్నామండి, ఎందుకంటే షోలాపూర్ గురించి మీకు తెలుసో తెలియదో, అక్కడ ఒక ఎమ్మెల్యేని నిలబట్టే అంత స్థాయి తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే మీకు చాలా ఆశ్చర్యం ఏంటంటే తెలుగు ఏరియాలోకి వెళ్ళినంత ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా శ్రీకాంత్ పిలిచాడని వెళ్ళాను. ఎంత అసలు వాళ్ళు ఆర్టిస్టుని కానీ పెద్దవాళ్ళని వాళ్ళు చూశారు కదా, వస్తుంటే ప్రతి వాళ్ళు పాదాభివందనం చేస్తారు. అంత సంస్కారం ఇంకా కాపాడుకుంటున్నందుకు నిజంగా ఈ సోలాపూర్ తెలుగు వాళ్ళందరికీ నేను అభినందనలు, ఆశీస్సులు ఇస్తున్నాను. వండర్ఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అలాగే అక్కడ ఉన్న అన్ని రోజులు ఎంత గౌరవంగా చూసుకున్నారో, ఎంత ఆప్యాయంగా చూసుకున్నారో, నెత్తిన పెట్టుకుని పూజించారు ఒక విధంగా. సో ఐ కెనాట్ ఫర్గెట్. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు, సోలాపూర్ తెలుగు వాళ్ళ కోసం నేను చాలా కాలంగా పెడుతున్నా. ఇది బహుశా 5వ సారో 6వ సారి అన్నమాట. సో అక్కడికి వెళ్ళాను, మంచి పగిడి గిగిడి కట్టించారు. అక్కడ భోజనాలు, అక్కడ కల్చరు చాలా బాగా చూసుకున్నారు. సినిమా అయిపోయింది. ఇవన్నీ చేసుకొని తర్వాత వచ్చే రోజున గణేష్ కోహ్లీ గారి ఇంట్లో, గణేష్ కోహ్లీ గారి ఇల్లు సోలాపూర్లో ఒక ఇంద్రభవనంలాగా ఉంటుంది. అక్కడ పిలిచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి సాయంత్రం పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్. అండ్ తప్పకుండా మన ఎంత కష్టపడ్డారో ఇంకా చెప్పడానికి వీల్లేదు. అప్పటి నుంచి పడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఇన్ఫామ్ చేసి ఇలా చేస్తున్నాం అని చెప్పారు. చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితే ప్రొడ్యూసర్ గారికి ధైర్యం వస్తుంది. మరొక 4-5 సినిమాలు శ్రీకాంత్ లేదా ఇంకా యంగ్ జనరేషన్, యంగ్ హీరోస్ తోటి తీసే అవకాశం ఉంటుంది. అంచేత ఐఎమ్ రియలీ శ్రీకాంత్ ఇలాంటి అన్ని విభాగాల్లో, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఉండి సినిమా తీయడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు, స్టూడియోస్. అక్కడికి వెళ్ళి ఆ చిన్న బడ్జెట్ తోటి ఆ మొత్తం ఆ అట్మాస్ఫియర్ అన్ని 24 క్రాఫ్ట్స్ మీద అధికారం సాధించి సినిమా తీయడం అంటే నిజంగా ఎంత స్పీడ్గా తీశాడంటే సినిమా, అసలు ఐ వాస్ రియలీ వండర్డ్. ఇలాంటి శ్రీకాంత్ మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి. హీరోయిన్లకు మరింత అవకాశాలు రావాలి. నిర్మాత కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ తెలుగు, హిందీ సినిమా దాకా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అన్యదా భావించకండి. నేను వేరే ప్రోగ్రాం ఎక్కడో అజీజ్ నగర్ దాకా వెళ్ళాలి ఈ వర్షంలో, మా ఫ్యామిలీతో సహా వచ్చాను. సో డోంట్ థింక్ అదర్వైజ్ సార్. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్. అండ్ పరమేశ్వరుడి కృప, దయ అన్నీ ఉన్నాయి. ఎవ్రీబడి, ఈవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ అందరికీ పరమేశ్వరుడు మంచి విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా పూరి గారు అబ్బాయి నాకు చాలా సన్నిహితుడు. అతను కూడా మంచి ప్రాజెక్టులో ఒకటి నా దగ్గర తీసుకొచ్చాడు 6 నెలల క్రితం. అది ఆల్రెడీ వర్క్ అవుతుంది. చాలా సంతోషం నాయన. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్ళి విజయవంతమైన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ లెట్ us సెలబ్రేట్ ఏ ఫంక్షన్. అది నా ఆశిస్సు. శుభం. నాకు ఫస్ట్ మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు ఇలాగా ఒక ఈవెంట్ ఉంది అని చెప్పంటే, సరే పోస్టర్ లాంచ్ అంటే సరే ఏదో చిన్న ఈవెంట్ అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూసరికి ఇదేంటి టీజర్ లాంచా లేకపోతే ప్రీలీజ్ ఈవెంట్ అర్థం కావట్లేదు. సో ఒక జస్ట్ పోస్టర్ లాంచ్కి ఇంత గ్రాండ్గా మీరు చేస్తారనుకోలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇంత యంగ్ టీమ్కి వీళ్ళందరికీ లైఫ్ ఇస్తున్నారు. ఇంత నుంచి సోలాపూర్ గురించి మాట్లాడుతుంటే నేను ఇంకా సరే నార్త్ ఇండియన్లో సెటిల్ అయిన తెలుగు అయినా అనుకున్నా,
బట్ ఆయన మాట్లాడేసరికి నార్త్ ఇండియన్ ప్రొడ్యూసర్ని తీసుకొచ్చారు ఆయన. సో అది తెలియలేదు. సో బట్ అమేజింగ్. సో రియలీ సార్, ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ టు కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గివింగ్ ఆల్ దిస్ యంగ్స్టర్స్ a platform and a film. So I hope this film will be a very big hit. ఇది అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ తనికల బర్ని గారు వచ్చిన ఈవెంట్కి నాకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. अभी आपकी तरह मेरा भी हिंदी थोड़ा लड़खड़ा जाएगा, आप संभाल लीजिए. सबसे पहले तो मैं बर्नी सर और आकाश सर को धन्यवाद देना चाहता हूं कि वो इस इवेंट के लिए उन्होंने टाइम दिया. थैंक यू सर. फिल्म के बारे में तो श्रीकांत जी बताएंगे. उन्होंने डायरेक्शन किया है, उनके ऊपर सबके ऊपर मैंने जो फेथ रखा है कि बाबा ठीक है, कुछ फिल्म मुझे भी अंदर में एक कलाकार है, उसकी वजह से मैंने एक फिल्म बनाई. लेकिन अभी उन्होंने मुझे भी सस्पेंस नहीं बताया कि स्टोरी का एंड क्या होने वाला है. उसके बारे में तो श्रीकांत जी बोलेंगे. लेकिन आप सबका धन्यवाद. आपको संभालना है. हम लोग पहली बार यहाँ पे आए हैं. बेसिकली हम लोग महाराष्ट्र ने, लेकिन तेलुगु फिल्म पिछले 15 सालों से मैं देख रहा हूँ. और उसका जो तेलुगु फिल्म में फैमिली दिखाया जाता है, सबसे ज़्यादा मुझे पसंद है कि तेलुगु फिल्म में एक बड़ी फैमिली दिखाई जाती है. तो मुझे वो ज़्यादा इम्प्रेस करती है. इसकी वजह से शायद मैं बहुत सारे लोगों के साथ सोलापुर में भी तेलुगु लैंग्वेज बोलने वाले लोगों में रहता हूँ. तो मुझे अच्छा लगता है. मराठी जैसे मुझे अच्छा लगता है, वैसे ही तेलुगु लैंग्वेज मुझे अच्छी लगती है. समझ में आता नहीं वो बात अलग है, लेकिन मैं एक्सप्रेशन से समझ लेता हूँ कि क्या बात कर रहे हैं वो लोग, और फिर मैं मराठी में बात करता हूँ उनके साथ. तो थैंक यू. सब ने आपने साथ देना है, आपको संभाल लेना है. इसके आगे सब टीम को मैं बधाई देता हूँ कि आपका भी करियर आगे बढ़े. और श्रेयस मीडिया ने ये इवेंट किया, इसलिए उनका भी धन्यवाद देता हूँ, सब मीडिया का और आप सब लोगों का. थैंक यू वेरी मच. थैंक यू. अभी पता चला सर क्लाइमैक्स? अभी पता चला सर? अभी మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ వచ్చినందుకు, విచ్చేసిన పెద్దలందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, ఎస్పెషలీ ఆకాష్ జగన్నాథ్ గారికి. అన్న, ఒక్క కాల్లో మీరు మాకు ఇంటికి పిలిచి మంచిగా రిసీవ్ చేసుకొని అనుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆగిన తర్వాత ఒక బండి వచ్చింది. ఎవరిదబ్బా బండి అని నేను చూస్తున్నా. ఇట్లా మా దేవుడు పూరి జగన్నాథ్ గారు దిగాడు. ఇట్లా దిగి ఇట్లా ఇట్లా ఒక స్టైల్లో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇట్లా అబ్బా దర్శనం ఇక్కడే అయిపోయింది అనుకున్నా. కట్టు చూస్తే ఇక సార్ వెళ్ళిన తర్వాత ఆకాష్ గారిని కలిసి చెప్తే, అయ్యో నేను వస్తాను, ఒక్క మాటలో వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తనికెళ్ళ బద్రీ సార్ గారికి అక్కడ వచ్చిన తర్వాత చాలా మంచిగా మాకు యాజ్ అ డైరెక్టర్గా నాకేం కావాలో యాజ్ అ యాక్టర్ నుంచి అట్లా ఏం అనుకోకు శ్రీకాంత్, నువ్వు నాకు చెప్పేసి దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఉంటే నేను చేసుకుంటా అని మంచి డైలాగ్స్ అవి ఆయనే మళ్ళీ కరెక్ట్ చేసుకొని, అంటే మా తెలుగు అక్కడ తెలుగు మాట్లాడే తెలుగు ఎట్లుంటుందంటే ఇక్కడ తెలుగు అక్కడ మరాఠీ తెలుగు మిక్స్ ఉంటుంది. మేము మాట్లాడితే మీకు కూడా అర్థం కాదు. ఇంకా కాకపోతే మన తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మన భాష వచ్చేస్తుంది. కానీ అక్కడ వేరే ఉంటుంది భాష, కొంచెం రఫ్ అనిపిస్తుంది. తెలంగాణ స్లాంగ్ లెక్కనే ఉంటుంది కానీ ఇంకా రఫ్ వేరే ఉంటుంది. అట్లా మెయిన్ అంటే మెయిన్ మా టీం, నేను నమ్మిన టీం అని ఆ టీం మొత్తం నాతో ఉండి ఈయన దగ్గర ట్రావెల్ అవుతూనే గణేష్ కోయిగా సార్తో మేము అంటే కలిసామన్నమాట. ఒక గణపతి మండల్ ఉంటుంది కదా, ఏమంటారు మీరు, అంటే గణేష్ మండల్ ఉంటుంది కదా, ఆ మండల్లో కలిసాం ఫస్ట్ టైం మేము. దత్తా సార్తో పాటు సార్కు కలిసాం. నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఇందాక వీడియో చూసేటప్పుడు ఏ గణపతి మండల్లో ఏ గణపతి కాడ కలిసినాంలే అదే వినాయకుడు ఆయననే చేపించుకుంటూ ఇదంతా అన్నట్టు ఫీల్ వచ్చింది అది చూసిన తర్వాత. ఎందుకంటే అదంతా నమ్మి ఈ సినిమాతో మా హీరోయిన్స్, మా మొత్తం కాస్ట్, మొత్తం టెక్నీషియన్ టీం చాలా ఎమోషనల్గా మేము పెళ్ళిలో పెళ్ళి అనే సినిమాకు చాలా ఎమోషనల్గా చూస్తున్నాము. ఆ ఎమోషన్ మీకు కూడా ఖచ్చితంగా లాస్ట్లో వస్తుంది. అది ఒక యాజ్ అ డైరెక్టర్గా నాకు చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక తొలి ప్రయత్నం మాది. మీడియా మిత్రులు, సినీ ప్రేమించే వాళ్ళు కొద్దిగా మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీడియా రెడీ చేసి ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాం మేము ఇక్కడ వచ్చి. అని సోలాపూరు అని హైదరాబాద్ కాకుండా ఈరోజు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అయిపోయింది. అట్లా చాలా స్ట్రగల్ చేసుకుంటూ
100 సంవత్సరాల తర్వాత తెలుగు వాళ్ళు సోలాపూర్కి వెళ్ళి 100 సంవత్సరాలు దాటింది. అక్కడ మన సంస్థలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తెలుగు వాళ్ళవి. కానీ ఈ రంగంలో ఫస్ట్ దిగిందంటే ఒక గౌరీ ఫిలిమ్స్ టీమే. ఆ టీమే ఇందాక ఇప్పుడు ఆ టీంకి ఇప్పుడు ప్రోత్సహించింది మా గణేష్ కోయి సార్, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా దత్త గారు అని విక్రాంత్ కదం గారు, వీళ్ళందరూ మాతో ట్రావెల్ అయ్యి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే సినిమా ఒక హాఫ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ షెడ్యూల్ మొత్తం అయిన తర్వాత ఒక 50% అయిపోయింది, 50-60% దాకా అయిపోయింది. నాకు అప్పుడు దత్త గారు అంటున్నారు, అసలు స్టోరీ ఏంది సినిమాది చెప్పవా మాకు అని. యాక్చువల్గా చాలా విచిత్రం చెప్పాను నేను, కాకపోతే వాళ్ళకి అప్పుడు నచ్చింది కానీ అంత ఇది లేదు. మళ్ళీ ఇది ఎందుకు తీసుకుంటున్నావు, ఈ అమ్మాయి ఎందుకు కనిపిస్తుంది సినిమాలో, ఈ అమ్మాయి ఎందుకు డాన్స్ చేస్తుంది, హీరోయిన్ ఆ అమ్మాయి కదా, అరే మైనాలి పాట అయితే ఈయనతో చేస్తున్నాడు, మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది అన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ కన్ఫ్యూజన్లో అడిగాడు ఆయన. అప్పుడు క్లియర్ చేస్తే చాలా మెచ్చుకొని మళ్ళీ మనకు ఇది ఇంకా మంచి లెవెల్లో తీసుకెళ్లాలని ఆయన ప్లాను. అని మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్, సినిమాకు ఒక సోల్ లేకపోతే అసలు సినిమానే కాదు అది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఏ సినిమాకైనా ఆ సోల్ అనేది, ఆ ఫీల్ అనేది కనిపించదు. అట్లా మేము ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు ట్రావెల్ అవుతూ మాకు కనిపించిన వ్యక్తి అంటే మా ఎంఎల్ రాజా సార్. ఆయనతో పాటు ఉంటూ వాళ్ళ ఇంట్లోనే తింటూ ఆ రూమ్లోనే అన్ని డిస్కషన్లు, డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ మాకు మా ఇల్లు తర్వాత మాకు తన మనిషిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు చూసుకొని సార్ మాకు ఇంత సపోర్ట్ చేసి ఈయన దాకా తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు అంటుంటా, సార్ ఇక్కడ వస్తే మా ధైర్యం మీరు, సార్ ఎక్కడ వెళ్ళింది సార్, స్టూడియోలో లేరు మీరు అని అంటుంటా. రాసి పెట్టుకోండి, ఎంఎల్ రాజా అనే పేరు మోగిపోతుంది ఈ సినిమా నుంచటి. ఇదైతే ఖచ్చితంగా. అండ్ మా గణేష్ సార్ మెయిన్ అంటే లాస్ట్ చెప్తా, నేను ఎక్కువ టైం తీసుకోను. సినిమా జరుగుతున్నప్పుడు వాళ్ళ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఇది కావన్నా సార్, అది కావన్నా, మీరు చూసారు ఇప్పుడు చిత్రమ్మ గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, అనురాగ్ కుల్కర్ణి గారు ఉన్నారు, కపిల్ అని చెన్నైకి వెళ్ళి అక్కడ రికార్డింగ్ చేయించుకున్నాం. అనేది ఏంది సార్ ఇది ఇంత బడ్జెట్ అవుతుంది సార్ అంటే, అట్లా మళ్ళీ సార్ ఇది ఎక్కువ అవుతుంది సార్ అంటే, మళ్ళీ ఎక్కువ తక్కువ ఎందుకు తీసుకుంటున్నారు మా దత్త గారు. ఇలా ప్రతిదీ ఏదున్నా కూడా తక్కువ కాకుండా నాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీకు ఈ క్వాలిటీ వర్క్ కనిపిస్తుంది. అండ్ పెళ్లిలో పెళ్ళి డెఫినెట్లీ మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎవరైనా పేరు తీసుకోకపోతే క్షమించండి. అది మా చిన్నాన్న శ్రీనివాస్ కొండూరు, ఎందుకంటే మాకు సపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆయన ఒక వన్ ఆఫ్ ద పర్సన్. మా కొరియోగ్రాఫర్స్, మా గురుగారు పేరు తీసుకోవాలి ఇక్కడ, శ్రీధర్ మున్గా పాటిల్ సార్, థ్యాంక్ యూ సార్. అమర్ ముట్కిరి, థ్యాంక్ యూ సార్. ఇలా సపోర్ట్ ఇచ్చిన సోలాపూర్లో ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. पेल्लीलो पेल्ली ये मूवी हमारे सबके लिए बहुत ही इम्पोर्टेंट है, बिकॉज हमने फर्स्ट मूवी से हम सबकी ये फर्स्ट मूवी है और हम बहुत ज़्यादा एक्साइटेड है इस मूवी के लिए. एंड थैंक यू सो मच टू गणेश कोई सर फॉर हमें ये बहुत बड़ा चांस दिया है उन्होंने ये मूवी में काम करने के लिए, और श्रीकांत सर ने भी बहुत बड़ा चांस दिया है. So thank you so much each and everyone here. Thank you. On this auspicious day, I would like to thank all my team members, especially Sukhakarta Production and our producer Ganesh Koi sir. This story would not be the same if you were not with us. थैंक यू. अब So- एक रूल है आप. Yeah. या So Yeah, this would be incomplete without you. You are the guide for us, and from the beginning, from the initial days, the whole team was a big support for me, for myself, and I'm very lucky to be part of Gauri Films too. And I hope so, as this movie ended happily, and I wish all of us a happy ending. Thank you so much. గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. నాది ఇది డెబ్యూ ఫిలిం. ముందుగా చెప్పాలంటే శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు. అని థ్యాంక్ యూ సో మచ్ సార్, గణేష్ సార్, మమ్మల్ని నమ్మి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు సపోర్ట్ చేసినందుకు, ఈవెంట్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మ హ్యాపీయా? మా మమ్మీ హ్యాపీ. మా మమ్మీ నా కెరీర్ గురించి చాలా టెన్షన్ పెట్టుకుంటే ఈ సినిమా అవుతుందా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లే.
వస్తుంది, అందరూ మీరే చూసి చెప్తారు ఎట్లుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ దత్తా సార్. మాకు ఇంత మంచిగా, నేను అక్కడ సోలాపూర్ వచ్చినందుకు, నన్ను ఇంత మంచిగా చూసుకున్నందుకు. యాక్చువల్గా సోలాపూర్ నాకు ఒక రెండో ఇల్లు, నాకు సెకండ్ హోమ్ అది. నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, నాకు టెక్నీషియన్స్ కాదు, నా ఫ్యామిలీ వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసినందుకు, నా కో యాక్టర్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్. గురించి చెప్పడానికి తర్వాత ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అప్పుడు కొద్దిగా ఎక్కువ మాట్లాడచ్చు. ఇప్పుడు జస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పడమే. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. 2019 నుంచి ట్రావెల్ అవుతున్న శ్రీకాంత్ సార్తో. గణేష్ కోహ్లీ సార్కు థ్యాంక్ యూ సో మచ్ సార్. దత్తా సార్కు థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది నీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.